నీ అన్ని రకాల ఆహాలు వదులుకొని ఆ దేవదేవుని పాదాల ముందు నీ మనస్సు పెట్టి పూజించాలి కదా, అది కదా భక్తి అంటే. సో అది భక్తి అన్నప్పుడు ఇక నీకు 10,000 రూపాయలు కాస్ట్లీ అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. ఇక బెగ్గర్స్ అనే పదం తర్వాత ఇంకా అది అన్యాయం అనుకోండి, కాస్ట్లీ అనే పదం వస్తుంది. అలా అయితే మనం దేవుని దగ్గరికి ఎందుకు పోతున్నాం? దేవుని దగ్గర పోయేదే దేవా నాకు నీ ఎందుకు భక్తిని కల్పించమని అడుక్కోవడానికి వెళ్తున్నా కదా. అనేక రకాల కోరికలతో కదా దేవుని దగ్గరికి వెళ్ళేది. సో ఎవ్రీబడి వాంట్స్ సంథింగ్ ఫ్రమ్ ద గాడ్ కదా. దేవునికి ఏదో నువ్వు మురవ చేస్తానికి పోతలేవు కదా. అందువల్ల దేవుని పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇంటెన్షనల్ కాదని వివరణ ఇచ్చేది కనుక మనం కాంట్రవర్సీ బియాండ్ పాయింట్ అవసరం లేదు. ఎందుకంటే నా ఇంటెన్షన్ అది కాదు, మాటల్లో పొరపాటు జరిగింది. అయినా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వాస్తవంగా నన్ను గత కొన్ని రోజులుగా అడుగుతున్నారు కూడా, సార్ సోషల్ మీడియాలో ఇంత సెన్సేషన్ అయింది, మీరు సమర్థిస్తారా సార్ దీన్ని, మీరు ఎందుకు కామెంట్ చేయడం లేదని కూడా అడుగుతున్నారు. నేను ఎందుకు కామెంట్ చేయలేదంటే ఆ చర్చను ఆ రచ్చను పెంచదలుచుకోక ఇప్పటిదాకా కామెంట్ చేయలే. కానీ మీరు ఎండార్స్ చేస్తున్నట్ల మౌనమే అర్ధాంగీకారం అని ఒక మెసేజ్ పెట్టాను నిన్న. అంటే మీరు అన్నిటి మీద రియాక్ట్ అవుతారు, ఎక్కడో ఉక్రెయిన్లో అయ్యేదాన్ని మీరు రియాక్ట్ అవుతారు, అమెరికాలో షూటింగ్ మీద రియాక్ట్ అవుతారు, దీని మీద ఎందుకు రియాక్ట్ అవుతలేరు సార్? సోషల్ మీడియాలో ఇంత డిస్కషన్ అయినా